వెల్కమ్ టు మహి మీడియా. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాపై విజిలెన్స్ అధికారులు ప్రాథమిక రిపోర్టు ప్రభుత్వానికి సమర్పించారు. వారిచ్చిన రిపోర్టులో చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగానిపల్లిలో 100 కోట్లకు పైగా విలువైన 982.48 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు పట్టా భూములుగా మార్చేసి కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో అప్పటి చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్, ప్రస్తుత తిరుపతి కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ కుట్రకు పాల్పడినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. ఆయనతో పాటు పలమనేరు ఆర్డీఓలుగా పనిచేసిన పులి శ్రీనివాసులు, మనోజ్ కుమార్ రెడ్డి, నాటి పలమనేరు తహసీల్దార్ సీతారాం ఈ అవినీతిలో భాగస్వాములుగా విచారణలో వెల్లడైంది. వీరంతా నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడి ప్రభుత్వ భూముల మ్యూటేషన్ లో అక్రమాలు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిర్ధారించింది. వీరందరిపైన కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి నివేదించింది. ఈ ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడంతో పాటు బాధ్యులపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. పెద్దిరెడ్డి దురుద్దేశంతోనే ఈ కుట్రకు పాల్పడ్డారని, ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగించారని విజిలెన్స్ నివేదికలో స్పష్టం చేసింది. పెద్దిరెడ్డి బినామీలైన ఎన్ వెంకటరెడ్డి మరికొందరు వ్యక్తులు ఈ 982.48 ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని దరఖాస్తు చేసుకోగా నాటి పుంగనూరు తహసీల్దార్ ఆ దరఖాస్తులను ఉన్నతాధికారులకు పంపించారు. నాటి జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు ఈ భూమిని సబ్ డివిజన్ చేసేందుకు గతేడాది సెప్టెంబర్ 11న అనుమతిచ్చారు. అంతకుముందే పుంగనూరు తహసీల్దార్ గా పనిచేసిన టి సీతారాం ఈ 982.48 ఎకరాల భూమిని ఆన్లైన్ వెబ్లాండ్ రికార్డ్స్ లో చేర్చాలంటూ ఉన్నతాధికారులను కోరారు. మొత్తం విస్తీర్ణాన్ని 30 సబ్ డివిజన్లుగా విభజించి 28 మందికి కేటాయించాలని కోరారు. దీనిపై నాటి ఆర్డీఓ శివయ్య పలు అభ్యంతరాలు వ్యక్తం చేసి దస్త్రాన్ని వెనక్కి పంపించినా లెక్క చేయలేదు. ఇలా తహసీల్దార్ మొదలుకొని కలెక్టర్ వరకు అంతా కలిసి 100 ఎకరాల ప్రభుత్వ భూమిని పెద్దిరెడ్డి బినామీల పరం చేశారని రిపోర్టులో పేర్కొన్నారు.